నియంతలు పోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. పాలెగాళ్ళ రాజ్యం వచ్చింది, పాలెగాళ్ళు కూడా పోయారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడం అనేది సాధారణంగా జరుగుతున్న విషయం. అయితే ఇంకా అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిన తర్వాత మళ్ళీ పాలెగాళ్ళు తయారవుతా ఉన్నారు. ఇట్లా ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని తాడిపత్రిలో, అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనే నాయకుడు ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచినో రాజకీయాల్లో ఉంది. వాళ్ళన్న జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా చాలా కాలం రాజకీయాల్లో గౌరవప్రదమైన భాష వాడాడు, రాజకీయాల్లో మాట్లాడాడు. కానీ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వాడని భాష లేదు. అన్ని అసభ్యకరమైన భాష, కుసంస్కారమైన భాష, ప్రజలంతా చీగుట్టే భాష, రోజు తిట్లదండ కళ్యాణ ప్రెస్ మీట్లు పెట్టి, తర్వాత తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన ప్రతినిత్యం దాడులే. అతను ఇంతవరకు పోలీసుల పైన దాడి చేశాడు, రాజకీయ నాయకులపైన దాడి చేశాడు, ఎస్పీలను తిట్టాడు, ఏఎస్పీలను తిట్టాడు. తర్వాత అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయించాడు, జర్నలిస్టులపైన దాడులు చేశారు. ఇప్పుడు చివరకు న్యాయవాదం కూడా వదిలిపెట్టారు. అసలు న్యాయవాదులు అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి న్యాయవాదులు ఆయన ప్రవర్తన పైన ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి వ్యతిరేకంగా న్యాయవాదం తిట్టాడు. ఎక్కడైనా ఇది ఉందా? ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. అడ్వకేట్ మాట్లాడుతున్నారు, ఈ రాకూడదు, లా తెలియదు, ఏం తెలియదు, అంత ఫోటో కొడుకలు హనుమంతుడంటే నువ్వు ప్రీవియస్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటుంది. నువ్వు ఆ రోజు రవిని బహిష్కరిస్తే 5 ఏళ్ళు బహిష్కరిస్తే నీ దగ్గర పేపర్లు ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఒక్క రోజున నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా యువతకి హెల్ప్ చేసినావా? ఇది ఎవరు కాదు, వెంకటరెడ్డిపల్లి లేకపోతే ఏమనలేదు. నీ ప్రొఫెషన్ వీడు నాకన్నా వాడు తమ పిల్లిగడ్డ పెట్టుకునే ఇప్పుడు రాజశేఖర్ యాదవ్, ఈ రాజశేఖర్ యాదవ్ ఎవరు కాదు, పెద్దవాడు రాజా బంధు. అప్పుడు కూడా మా ఇంటి నుంచి అన్నం కూడా తిన్నాడు రాజశేఖర్ యాదవ్. ఏమాట్లాడతారులే ప్రజాశాపమ్మ ఇదిగోరా పడకల బుక్కులు అంటే నీ చదువు రాలే, మళ్ళీ నేను చెప్పినది ఎప్పుడు రావాలా? ఎప్పుడు రావాలి చెప్పండి. నాకు ఎలా అడ్వకేట్ ఉందో రెడీ ఇదిగో ఇది గౌరవ న్యాయవాదుల పైన ఇతని భాష. 420 అడ్వకేట్లు నా కొడుకల్లాలా, తర్వాత వాళ్ళ బాడీ షేమింగ్, పిల్లిగడ్డాలు పెట్టుకున్నారని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తిట్టడం, మీ ఎంత చూస్తాను బెదిరించడం, అది ఇష్టం లేక మిగిలిన వీడియో చూపించలేదు. ఏంటి, ఎందుకు నాకు ఇంత అసహనం? ఆయన కట్టలు చూపించాడు ఆయన పైన ఉన్న కేసులు. దాదాపు 90 కేసులు పైగా ఉన్నాయని. ఎందుకు వచ్చాయి 90 కేసులు నీ పైన? ఇతర రాష్ట్రాల్లో స్క్రాప్
BS3 వెహికల్స్ స్క్రాప్ వేసింటే ఆ స్క్రాప్ వేలంలో పాల్గొని అవి కొనుక్కొని దాంట్లో BS4 వెహికల్స్గా తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి తప్పుడు ఇన్వాయిస్లు పెట్టి నువ్వు ఇతరులకు అమ్మి నువ్వే ఆంధ్రప్రదేశ్లో నడిపి ఇవన్నీ ఆ రోజు పోలీసులు కనుక్కొని కేసు పెట్టారు. నీ పేరుతో నీ కొడుకు పేరుతో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మీ కొడుకు మీ ఇద్దరుని నిందితులుగా చేస్తూ కేసు పెట్టారు. దానిపైన ఈడీ కూడా దర్యాప్తు జరిగింది, ఆస్తులు జప్తు చేశారు. దానిపైన 90 కేసులు పెట్టారు. నీపైన 90 కేసులు పెడితే దాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలా? ఆ రోజు నువ్వు జైల్లో ఉంటే న్యాయవాదులు ఏదో బెయిల్ ఇప్పించింది, మరి న్యాయవాదులను ఎందుకు ఇట్లా తిడతావు? తర్వాత 2018లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తాడిపత్రిలో నీ అండ లేకుండా మట్కా జరగదు. మట్కాకు సంబంధించి కడప జిల్లా పోలీసులు వచ్చి తాడిపత్రిలో ఆ కేసులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలని పోతే ఆ రోజు 3 పోలీసు అధికారుల పైన దాడి చేశారు. ఒక సిఐ పైన 2 పోలీసుల పైన దాడి చేసి పెట్రోల్ పోసి వాళ్ళ బొలేరో వాహనాన్ని అంటించి ఆ రోజు మళ్ళీ అది ఇంకొక కేసు పెట్టారు. తాడిపత్రిలో నీకు తెలియకుండా ఏమీ జరగకూడదు. 2019లో అంతకాలం జేసీ బ్రదర్స్ గెలిచే తాడిపత్రిలో మీ నిరంకుశానికి వ్యతిరేకంగా 2019లో పెద్దారెడ్డి గారు అక్కడ గెలిచారు. అతను గెలిచిన తర్వాత ఊర్లోకి రానిలే, పోలీసులు తిట్టావు, ఎస్పీకి ప్రజాస్వామ్యయుతంగా రిప్రజెంటేషన్లు ఇచ్చి హైకోర్టుకు వచ్చి హైకోర్టులో పెద్దారెడ్డి గారికి ఊరట లభించి మీరు నియోజకవర్గానికి వెళ్ళండి, అతనికి తగిన రక్షణ కల్పించాల్సిందే పోలీసులు అని చెప్పి హైకోర్టు చెప్తే అప్పుడు కూడా పోలీసుల పైన ఒత్తిడి చేసి ఏదో ఒక సాకు చెప్పి నెలల తరబడి తాడిపత్రికి రానికుండా చేశారు. ఏంటి ఇంకా పాలగాల రాజ్యం జరుగుతుంది తాడిపత్రిలో? అసలు ఇప్పుడు న్యాయవాదులు నువ్వు తిట్టావంటే న్యాయ వ్యవస్థను తిట్టింటే ఇది న్యాయ వ్యవస్థపై దాడి చేయడమే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి టీడీపీ పాలనలో. ఇటీవలనే దెందలూరు చింతమనేని ప్రభాకర్ అర్ధరాత్రి పూట ప్రొక్లైన్లు తెచ్చి ఓ న్యాయవాది ఇల్లు కూల్చాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి న్యాయవాదుల పైన. ఈ ప్రభుత్వం ఏమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూడా ఈ న్యాయ వ్యవస్థకు మేము చాలా అత్యంత విలువ ఇస్తాం, గౌరవం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరి టీడీపీ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు దాడులు చేస్తా అంటే న్యాయవాదుల పైన మీరు మౌనంగా నోరు మెదపకుండా ఉండడం, మీరు వాళ్ళని ప్రోత్సహించడం అవుతుందా కాదా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఖండించలేదు, వాళ్ళని అదుపు చేయలేదంటే తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ పైన మీరు దాడి చేస్తున్నట్టే. ఏంటి ఇంత అత్యంత జుగుప్సాకరమైన వాక్యాలు? ఇది రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు అందరిపైన ఇది చేసినట్టే నువ్వు. తర్వాత న్యాయవాదులు అనేవాళ్ళు భారత రాజ్యాంగానికి చట్టానికి బాధ్యులు. వాళ్ళ గొంతే నువ్వు నొక్కితే ప్రజాస్వామ్యం గొంతు నొక్కినట్టే. మరి వాళ్ళను కూడా నువ్వు భయపడించాలనుకోవడం ఏంటి? భూ కబ్జాల గురించే మాట్లాడుతా ఉన్నావు. మీలాంటి వాళ్ళు భూ కబ్జాలు చేస్తే న్యాయవాదులు బాధితుల తరఫున పోరాటాలు చేస్తారు. నీలాంటి న్యాయవాదులు కోర్టులలో పోరాటం చేస్తారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి న్యాయవాదులు కోరితే
వాళ్ళపైన టార్గెటెడ్గా నువ్వు లీగల్ సెల్ పైన బూతులు తిడతావా? ఏ సంస్కృతి? ప్రజాస్వామ్యాన్ని గురించి మళ్ళీ నువ్వు చెప్తావు. అక్కడ ఉండే లోకల్ నాయకులను అనంత వెంకటరామరెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డిని, తర్వాత తలా రంగని, వీళ్ళందరినీ కూడా నువ్వు తిట్టావు. వాళ్ళతో పాటు మళ్ళీ ఇంకో రోజు న్యాయవాదులను నువ్వు తిట్టావు. అంటే నీకు ప్రజాస్వామ్యం గురించి ఎవరు మాట్లాడకూడదా? నీకు వ్యతిరేకమైన ఎవరు గలం ఇవ్వకూడదా? నువ్వు చేసే తప్పుడు పద్ధతులను ఎవరు ప్రశ్నించకూడదా? ప్రజాస్వామ్యం గురించి మీకేం తెలుసు అని అంటున్నావు. నువ్వే చెప్పావు మా జగన్ గారి గురించి. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేను చైర్మన్ అయినానంటే అది జగన్ గారి దయే. జగన్ గారు అనుకుంటే నేను మున్సిపల్ చైర్పర్సన్ కాలేకపోయేవాడిని. హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అన్నారు. మరి ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే నీకు గౌరవం పెరిగింది. అది ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? న్యాయ పోరాటం చేయడం అనేది భారత రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాల పనికి లోబడి, తర్వాత బాధితుల తరఫున ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి న్యాయవాదులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో కోర్టుల్లోనూ అవసరమైతే బయట కూడా వాళ్ళ గలం వినిపిస్తారు, అవసరమైతే పోరాటాలు చేస్తారు. మీరు చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత దూషణలు మాత్రమే కావు, అవి మొత్తం న్యాయ వ్యవస్థకు సంబంధించినవని నువ్వు తెలుసుకోవాలి. అదేవిధంగా టీడీపీ నాయకత్వం కూడా ఈ సంఘటనలపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలా, పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలా. లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలను టీడీపీ అధికారికంగా సమర్థిస్తున్నట్లు ప్రజలు భావించే అవకాశం ఉంది. BS3 వాహనాల కుంభకోణం ఓవైపు జరిగితే, తర్వాత వరుసగా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. మట్కా కేసు గురించి చెప్పాం. తర్వాత ఎస్పీలకు, కలెక్టర్లకి ఇతని అరాచకాల గురించి చెప్పినా పోలీసులు కేసులు రిజిస్టర్ చేయడం లేదు. అదే పల్లెల్లో మనం అంటాం జయవర్ధన పోదులను వదిలిపెట్టినట్టు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఏ చిన్న మాట మాట్లాడినా వాళ్ళపైన కేసు పెట్టే తెలుగుదేశం పార్టీ, ఇతను ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంతమంది నాయకులు తిట్టినా, ఇంత కుసంస్కారంగా, సంస్కారహీనంగా అందరూ తల వంచుకునేటట్టు బూతులు మాట్లాడినా ఆయన పైన నో కేసెస్. ఇదంటే తాడిపత్రిలో తను చెప్పినట్టే జరగాలి. ఆయనే పాలేగాడు తాడిపత్రికి. దాని గురించి ఎవరు ఖండించకూడదు. ఖండిస్తే న్యాయవాదులపై కూడా ఆరోపణలు చేస్తారు. ఆయన చేస్తున్న అరాచకాలపైన వీళ్ళందరికీ కలెక్టర్, ఎస్పీ రిప్రజెంటేషన్స్ ఇస్తే అక్కడ ఉన్న పెద్దారెడ్డి గారు వాళ్ళు ఎవరు పట్టించకపోతే చివరికి 3/11/2025లోనే అక్కడున్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు 17 కేసులు, అప్పటికే 17 ఇన్సిడెంట్లలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ప్రోద్బలంతో జరిగాయి. ఆయన చేసింది హత్యాకాండ, తర్వాత ఇళ్లపైన దాడులు, తర్వాత వ్యక్తులపైన దాడులు, వీటన్నిటినీ చూపిస్తూ ఇది చేయడం. ఇలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తలలో పగలగొట్టడానికి ఇట్లా అనేక ఇన్సిడెంట్స్ గురించి ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ కేసులు లేదు.